ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఇవాళ? ఈ పట్టభద్రులతో మాకు పని లేదు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మధ్యలో రాజీనామా చేసి పారిపోతే కదా ఈ ఉప ఎన్నిక వచ్చింది. మరి పారిపోయినటువంటి దొంగలు ఈ పట్టభద్రుల ఆశయాలను నడి బజార్లో తట్టలాగా దించిపోయినటువంటి దొంగల ముఠ మళ్ళీ మాకు ఓటేయమని వస్తే మనం విఘ్నులం, పట్టభద్రులం, మేధావులమైనటువంటి మీరు ఏ ఆలోచన లేకుండా ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీకి వేసే అవకాశం ఉందా? సోదరులారా, ఏంది వాళ్ళది ఒకటే, మళ్ళన్నా పోయినసారి పైసలు ఇచ్చినాం, కొన్నాం. ఆ రోజు ఓడిపోయిన దగ్గర నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి ఎప్పుడైనా కనిపించిందా? నేను ఓడిపోయిన దగ్గర నుంచి, ఆయన గెలిచిన దగ్గర నుంచి ఎప్పుడు కనిపించలేదు. కానీ మీ సోదరుడు, మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఓడిపోయిన మరుసటి రోజు నుంచే యుద్ధం చేసిండు, ఈ ప్రజల హక్కుల కోసం పోరాడిండు, జైల్లోకి పోయి వచ్చిండు. ఇగో ఇది క్వాలిటీ. పట్టభద్రుల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నిరుద్యోగుల కోసం కంకణబద్ధమై పనిచేస్తా ఉంది. తన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. అన్నట్టుగానే టెన్షన్ గా భర్తీ చేయబోతా ఉంది. ఎవరైనా జస్ట్ ఉప ఎన్నిక వస్తుంది, కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వస్తుంది. ఎప్పుడు ఏ ఎన్నిక వస్తుందో ఏమని తెలియదు. అక్కడ సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఈ రానున్న అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ని ప్రకటించబోతా ఉంది. ఆగస్టులో రిటైర్మెంట్స్ ను అంచనా వేస్తూ చేయబోతున్నటువంటి కార్యక్రమం పట్టభద్రులకు శుభవార్త చెప్తా ఉన్నాం మేమంతా కలిసి. అలాగే డిఎస్సి పోస్టులను కూడా పెంచేటువంటి కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా పెంచి నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి సంకల్పించింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 46 జీవో తీసుకొచ్చి ఈ పేద ప్రజల నడ్డి విరగొట్టిన కేసీఆర్ ను జైల్లో పెట్టి ఈ 46 జీవో బాధితులకు విముక్తి కల్పించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల ఉసురు పుచ్చుకుంటున్నటువంటి టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టి వాళ్లకు మళ్ళీ వాళ్ళ భార్య భర్తలని, వాళ్ళ కుటుంబాలని ఏకం చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా అంతేగా సోదరులారా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఏజెన్సీ దోపిడీ. ఒక ఉద్యోగస్తుడికి అవుట్ సోర్సింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 21,000 రూపాయలు ఇస్తే ఆ ఏజెన్సీ వాడు అందులో 10,000 మింగి ఆ ఉద్యోగస్తుడికి 11,000 మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం మీద చారణ ఖర్చు లేదు, నేరుగా ఆ ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు ఇప్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒకేసారి డబుల్ వాళ్ళ జీతాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సోదరులారా, ఇవాళ దేశవ్యాప్తంగా మీరు చూసిరు ఏం జరుగుతూ ఉందనేది. ఇలా తీన్మార్ మల్లన్న మీ సోదరుడు, మీ బిడ్డ ఒక్కడు బయటికి వచ్చి అన్నా నేను చేసింది ఇది అని చెప్పుకుంటుంటే, కేటీ రామారావు ఇప్పుడు కొత్త దుకాణం తెరిచిండు. అమెరికాకు పోవాల్సిన కేటీ రామారావు ఫ్లైట్ మిస్ వదిలిపెట్టుకొని తీన్మార్ మల్లన్నను ఓడగొట్టాలని తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు కేటీ రామారావు గారు, మీరు మీ నాయన మీ బొందల్లో ఆ గోరీల్లో ఉన్న మీ తాతలు లేచి వచ్చినా తీన్మార్ మల్లన్నను ఈసారి ఓడించలేదు.